తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. పడిపోతున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా పడిపోతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు చాలా ప్రాంతాల్లో పొగమంచు కప్పేస్తోంది. పొగమంచు కారణంగా రహదారులపై వెళ్లే వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో గరిష్టంగా గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ 2 జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోతున్నాయి. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ చలి పులి పంజా విసురుతోంది. కొన్ని ఏరియాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు పగటిపూట ఉష్ణోగ్రత గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రివేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, గత 2-3 నుంచి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత పెరిగింది. దీంతో పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి ప్రభావం కూడా ఎక్కువ అవుతుంది. దీంతో ముఖ్యంగా ఇటు పెద్దలు, చిన్నపిల్లలు కూడా జబ్బుల బారిన కూడా పడుతున్నారు. ఎక్కువగా జలుబు, దగ్గు, గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. అంటే 4 రోజుల నుంచి కూడా వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. నైట్ టైంలో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం వేళలో మేజర్ గా ఉదయం 4 గంటల నుంచి మొదలుకుంటే 8 గంటల వరకు కూడా చలి తీవ్రత కూడా ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. మేజర్ గా ఇటు హైదరాబాద్ సిటీతో పాటు రంగారెడ్డి, అదేవిధంగా ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా చలి పంజా విస్తృతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 4 నెలల నుంచి కూడా మనం చూసాం ఎక్కువగా వర్షపాతం నమోదు కావడంతో మరి ఈసారి కూడా చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే వాళ్ళ కీలక సూచనలు కూడా చెప్పింది. కాబట్టి మనం మేజర్ గా చూస్తే మాత్రం ఒక 2-3 నుంచి చూస్తే మాత్రం చలి తీవ్రత ఎక్కువగా పెరిగిపోయింది. నైట్ టైం ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్న పరిస్థితి. దీంతో ఎక్కువగా పెద్దలు, చిన్నపిల్లలు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే ఈ చలి తీవ్రత ఎక్కువగా జలుబు, దగ్గుతో పాటు గొంతు నొప్పి, జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ శివార్లోని ఇబ్రహీంపట్నం, మహేశ్వర ప్రాంతాల్లో కూడా 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. నిన్న మొన్న కూడా చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కాళ్ళు, చేతులు, శరీరంతో పాటు చెవులు కూడా కప్పి ఉంచుకోవాలని కూడా డాక్టర్లు కూడా సూచన చేస్తున్నారు. లేకపోతే అనారోగ్య బారిన కూడా పడే అవకాశం అయితే కల్పిస్తుంది. అయితే చలి తీవ్రత పెరిగే కొద్దీ శరీరంలో కూడా మార్పులు రావడంతో కొంతవరకు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తాయి. కాబట్టి మరి పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మాత్రం మేజర్ గా ఇటు ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా చలి తీవ్రత ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావద్దు అని ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరించారు. ఒకవేళ వచ్చినా కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా ఇప్పటికే ఇటు కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 13 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. కాబట్టి మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఉష్ణోగ్రతలు కూడా ఇంకా పడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు 13 నుంచి 15 డిగ్రీల స్థాయి కూడా పడిపోయాయి. అలాగే ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే మేజర్ ఒక 2-3 రోజుల నుంచి చూస్తే మాత్రం చలి తీవ్రత పెరిగింది. దాంతో పాటు ఈదురుగాలు కూడా బలమైన ఈదురుగాలు ఇస్తున్నాయి. దీంతో చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. మేజర్ గా ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నైట్ టైంలో 8 తర్వాత 11 మధ్య కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ఉదయం 4 నుంచి ఉదయం 8 వరకు కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత ఎక్కువ ఇబ్బంది పడుతుంది. ఇక మరోవైపు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా పొగమంచు ప్రభావం కూడా తీవ్ర ఇబ్బంది పడుతుంది. మేజర్ గా ఇటు అవుట్డోర్ రింగ్ రోడ్ పరిధిలో ఎక్కువగా పొగమంచు ఉండడంతో వాహనదారులు రాకపోవలకు కూడా ఇబ్బంది కూడా తలెత్తున్నాయి. ఎందుకంటే ఎదురుగా ఏ వెహికల్ వస్తుందో పొగమంచుతో తెలియని పరిస్థితి. కాబట్టి మరి వాహనదారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లైట్లు వేసుకొని వెళ్లాలని కూడా సూచనలు చేస్తున్నారు ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా. ఎందుకంటే ఈ పొగమంచు కారణంగా ఉదయం వేళలో కూడా ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వాహనదారులంతా కూడా ఎక్కువగా లాంగ్ జర్నీ చేసే వాళ్ళు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఉదయం వేళనే వెళ్తే బాగుంటది. మరి నైట్ టైం జర్నీ అంత శ్రేయస్కరం కాదంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా పలు కీలక సూచనలు కూడా చేస్తారు. కాబట్టి ఇప్పటికే స్వెటర్స్ కొనుగోలు కూడా ఎక్కువగా పెరిగాయి. ఎందుకంటే గత 4-5 రోజులు కూడా చలి తీవ్రత పెరగడంతో మరి ఈ ప్రభావం ఎక్కువగా పెద్దవాళ్ళు అంటే ముసలి వాళ్ళు, అదేవిధంగా చిన్న పిల్లలపై కూడా ఎక్కువగా ప్రభావం ఉంటుంది. మరి ఎక్కువగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, అదేవిధంగా జ్వరం బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి
వారి ఇంట్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా వేడి వేడి వస్తువులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ చలి ప్రభావంతో ఎక్కువగా వేడివేడిగా ఉన్నటువంటి కూరలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఇటు మెడిసిన్స్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా పెద్దలు పిల్లలు కూడా జబ్బుల బారిన పడుతున్నారు కాబట్టి ఎక్కువగా పిల్లలు పెద్దలైతే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆసిఫాబాద్ జిల్లా తిర్యారి మండలం గిన్నెదారి ప్రాంతంలో 12 డిగ్రీలకు కూడా ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. అదే కాకుండా ఇటు సిర్పూర్ కాగజ్నగర్ లో కూడా 12 డిగ్రీలు, వాకేడ్లో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. కాబట్టి మరి రాబోయే రోజులు ఇది నవంబర్ చివరి వారం కావడంతో మరి డిసెంబర్ జనవరిలో కూడా ఇంకా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈసారి అనుకున్న కంటే ఎక్కువనే వర్షపాతం కూడా నమోదయ్యాయి. కాబట్టి మరి అదే స్థాయిలో ఈసారి చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కువగా సిటీలో కంటే ఎక్కువగా రూరల్ లో మాత్రం ఈ ప్రభావం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా చెట్లు ఉంటాయి, అదేవిధంగా ఇటు చెట్లు చేపలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా రూరల్ లో కూడా ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే పల్లెల్లో కూడా మొత్తం దుప్పటి కప్పుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా జనరల్ గా 8 తర్వాత ఎక్కువగా చలి తీవ్రత పెరుగుతుంది ఊళ్ళలో. అదేవిధంగా మార్నింగ్ టైంలో ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ఎవరు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు కూడా స్కూల్ టైం కావడంతో ఎక్కువగా మార్నింగ్ టైంలో ఎక్కువగా స్కూల్స్ ఉంటాయి. కాబట్టి మరి కొంతవరకు చిన్నపిల్లలు కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మరి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు స్వెటర్లు వేసి స్కూల్లోకి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఇది దాదాపు ఒక 2 నెలల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత ఏడాది మాత్రం ఈసారి వర్షపాతం కూడా ఎక్కువ నమోదైంది. కాబట్టి మరి ఆ ప్రభావంతో ఈసారి చలి తీవ్రత కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా ఇటు తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లల పట్ల కూడా పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి గత 2 రోజుల మూడు నుంచి కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు ఏపీలో కూడా చలి తీవ్రత పెరిగింది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వైశాల్. రైట్, థ్యాంక్ యూ సతీష్.